హైదరాబాద్లో చెరువులు నాలాలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. నగరంలో చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను నేలమట్టం చేస్తుంది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్లో ఇల్లు కొనాలనుకునే వారు ఖచ్చితంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ గురించి తెలుసుకోవాలి. కొందరు బిల్డర్లు అధికారుల్ని మేనేజ్ చేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ లో నిర్మాణాలు చేపట్టి కస్టమర్లకు ఇళ్లను అమ్మేస్తున్నారు. ఇదిగో ఇప్పుడు హైడ్రా లాగా ఎప్పుడో అప్పుడు ఖచ్చితంగా అలాంటి నిర్మాణాలను కూల్చివేస్తుంది. అందుకే ఇంటి కొనుగోలు సమయంలో ఖచ్చితంగా బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధులు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. హైదరాబాదులో ఇల్లు కొంటున్నారా? అయితే జాగ్రత్త. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ గురించి తెలుసుకున్నారా? ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణం లేదు అని నిర్ధారించుకోండి. అన్ని అనుమతులు ఉంటేనే ఇల్లు కొనుక్కోండి. చెరువులు, కుంటలు, కాలువలు ఉన్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఆ చెరువు నీటి సామర్థ్యాన్ని అంచనా వేసి ఎఫ్టీఎల్ని మున్సిపల్ అధికారులు, నీటిపారుదల శాఖ వారు నిర్ణయిస్తారు. వర్షాకాలంలో పూర్తిగా నీరుంటే ఏ ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో చెప్పేదే ఎఫ్టీఎల్, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. కొన్ని దశాబ్దాలుగా వచ్చిన వరద ఆధారంగా ఎఫ్టీఎల్ని నిర్ధారిస్తారు. అక్కడ అన్ని కాలాల్లో నీరుండదు. దీంతో చాలామంది వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తుంటారు. నీరు లేకున్నా ఆ ప్రాంతం ఎఫ్టీఎల్ పరిధిలోకే వస్తుంది. ఎఫ్టీఎల్ పరిధిలో పట్టాభూములున్నా సరే అందులో వ్యవసాయమే చేసుకోవాలి తప్ప ఇతర నిర్మాణాల జోలికి వెళ్లకూడదు. ఒకవేళ చెరువుకు సమీపంలో నిర్మాణాన్ని చేపడితే నిబంధనల ప్రకారం నీటిపారుదల శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అంతేకాదు, సంబంధిత మున్సిపల్, రెవెన్యూ అధికారి, జీహెచ్ఎంసీ నుంచి క్లియరెన్స్ తీసుకోవాలి. ఇవేవీ లేకుండా ఎఫ్టీఎల్లో నిర్మాణం చేపడితే ఆ నిర్మాణాన్ని కూలగొట్టి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ఈ సందర్భంలో నిర్మాణాన్ని నిర్మించిన వారు కోర్టును ఆశ్రయించినా పెద్దగా ఫలితముండదని అధికారులు అంటున్నారు. ఎఫ్టీఎల్ తరువాత నీటి పరివాహక ప్రాంతాన్ని బఫర్ జోన్ గా పిలుస్తారు. 2 లేదంటే అంతకంటే ఎక్కువ నీటి వనరులు ఉన్న ప్రాంతాల్ని వేరు చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. అక్కడ లభించే నీటి వనరు లభ్యత ఆధారంగా బఫర్ జోన్ పరిధిని డిసైడ్ చేస్తారు. అవి కూడా ఆయా ప్రదేశాలను బట్టి చెరువులకు అనుగుణంగా బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తూ ఉంటారు. చెరువుల నుంచి పల్లపు ప్రాంతాలకు నీరు పారటం సహజంగా చోటు చేసుకునేది. దీన్నే అలుగుగా వ్యవహరిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే చెరువులకు, పొలాలకు మధ్య ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారు. సాధారణంగా ఎఫ్టీఎల్ పరిధి నుంచి 30 మీటర్లు అంటే 100 అడుగుల వరకు ఎలాంటి నిర్మాణాల్ని నిర్మించకూడదు. అయితే సదరు చెరువు 25 హెక్టార్లు అంతకు మించి విస్తీర్ణంలో ఉంటే 30 మీటర్ల మేరకు ఎలాంటి నిర్మాణం కట్టకూడదు. చెరువు 10 మీటర్ల వెడల్పుతో ప్రవహిస్తుంటే దానికి 9 మీటర్ల దూరం తర్వాతే భవనాలు నిర్మాణానికి అనుమతిస్తారు. 10 మీటర్ల కంటే వెడల్పుతో ప్రవహించే నీటి వనరులకు 30 మీటర్ల దూరం తరువాతే భవన నిర్మాణాలకు అనుమతినివ్వాలని పంచాయతీ, మున్సిపల్ చట్టాలు చెబుతున్నాయి. ఇక నీటి వనరులను బట్టి బఫర్ జోన్ నిర్ధారిస్తారు. బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. శిఖం భూముల విషయానికొస్తే ఇక్కడ 9 మీటర్ల తరువాతే నిర్మాణాలకు అనుమతినిస్తారు. చిన్న చిన్న కాలువలు, వాగులు, నాలా, స్మార్ట్ వాటర్ డ్రైన్ విషయాలకొస్తే 10 మీటర్ల వెడల్పుండే ప్రాంతాల్లో 2 మీటర్ల అవతల మాత్రమే నిర్మాణాలకు అవకాశం ఉంటుంది. బఫర్ జోన్లో రోడ్లను 12 మీటర్ల వెడల్పు వరకు మాత్రమే అనుమతించాలని నిబంధనలు చెబుతున్నాయి. బఫర్ జోన్లో రిక్రియేషన్ డెవలప్మెంట్ విషయానికి లేదా గ్రీన్ బెల్ట్ రింగ్ రోడ్డు లేదా 12 మీటర్ల వరకు మాత్రమే అభివృద్ధికి అనుమతినిస్తారు. అయితే బఫర్ జోన్ ప్రాంతాన్ని సెట్ బ్యాక్ అవసరాలకి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు అని నిబంధనలు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో, మరి ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పరిధిలో ఇల్లు కొనుగోలు చేసే సమయంలో ఖచ్చితంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ గురించి తెలుసుకోండి. నిర్మాణదారు, బిల్డర్ని ఏమాత్రం మొహమాటం లేకుండా సదరు నిర్మాణ ప్రాజెక్టు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉందా లేదా అన్నది అడిగి నిర్ధారించుకోవాలి. అందుకు సంబంధించిన అనుమతుల్ని పరిశీలించి అవసరమైతే న్యాయ నిపుణుల్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ జంట జలాశయాలు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల క్యాచ్మెంట్ ఏరియా నిర్మాణాలపై
కఠినమైన ఆంక్షలున్నాయి. 1996లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జియో నెంబర్ 111 ప్రకారం భవనాల నిర్మాణాలపై పలు ఆంక్షల్ని విధించింది. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులను అనుమతించరు. 111 జియో పరిధిలోని మొత్తం 84 గ్రామాలు, 10 చదరపు కిలోమీటర్ల పరిధి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కిందకు వస్తుంది. 2007లో స్పెషల్ మెమో ప్రకారం ఇక్కడ 500 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల బఫర్ జోన్ 30 అడుగులు. ఈ లేక్స్ కు 100 మీటర్ల వరకు గ్రీన్ రీక్రియేషన్ జోన్ ఉంటుంది. అంతేకాకుండా నిషేధిత జోన్ 500 మీటర్ల వరకు విధించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల దిగువ భాగంలో కిలోమీటర్ తరువాత నిబంధనల మేరకు G+2 నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉంది.